హాజరయ్యారు. ఈ సందర్భంగా డిపిఆర్ ఎస్టిమేట్ డాక్యుమెంట్కు మాజీ కేసీఆర్ ఆమోదం తెలిపినట్లుగా కమిషన్ ఎదుట డాక్యుమెంట్లు దాఖలు చేశారు. కాళేశ్వరం డిజైన్లు డ్రాయింగ్ కేసీఆర్ ఫైనల్ చేయమని చెప్పినట్లు మినిట్స్ డాక్యుమెంట్ను దాఖలు చేశారు. ఇక దీంతో కమిషన్ వద్దకు అన్నారం ఆక్సిజన్ చేంజ్ డాక్యుమెంట్లు అదేవిధంగా జియో టెక్నికల్ ఫౌండేషన్ టెస్టులు ఆధారాలు కూడా వచ్చాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు లభించాయి. కమిషనర్ కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీ వెంకటేశ్వర్లు మరోసారి నేడు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిపిఆర్ ఎస్టిమేట్ డాక్యుమెంట్కు మాజీ కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు కమిషన్ ఎదుట డాక్యుమెంట్లు దాఖలు చేశారు. ఇక కాళేశ్వరం డిజైన్లు డ్రాయింగ్ కేసీఆర్ ఫైనల్ చేయమని చెప్పినట్లు మినిట్స్ డాక్యుమెంట్లు దాఖలు చేశారు. దీంతో కమిషన్ వద్దకు అన్నారం ఆక్సిజన్ డాక్యుమెంట్లు అదేవిధంగా జియో టెక్నికల్ ఫౌండేషన్ టెస్టుల ఆధారాలు వచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. రైట్ వరుణ్, కాళేశ్వరం సంబంధించి కూడా కమిషన్ విచారణలో కూడా కీలకమైన ఆధారాలు లభించాయి. ఈ రోజు కమిషన్ కి సంబంధించి కమిషన్ ఎదుట ప్రాజెక్ట్ మాజీ ఇంజనీర్ ఈఎన్సీ వెంకటేశ్వర్లు నేడు మరోసారి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏదైతే కమిషన్ ముందు వెలువడించిన విషయాలకు సంబంధించి కూడా కీలకమైన ఆధారాలు కమిషన్ రాబట్టింది. దీంట్లో కాళేశ్వరం సంబంధించి కూడా అప్పుడు డిపిఆర్ ఎస్టిమేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్ కు మాజీ సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపినట్టుగా కూడా ఆయన కమిషన్ ఎదుట డాక్యుమెంట్లు కూడా దాఖలు చేశారు. కాళేశ్వరం డిజైన్ కావచ్చు, కాళేశ్వరం డ్రాయింగ్ కి సంబంధించి కూడా పూర్తిగా ఈ డిజైనింగ్ కావచ్చు, డ్రాయింగ్ కి సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ ఫైనల్ చేయమని చెప్పినట్లుగా కూడా ఆయన మినిట్స్ డాక్యుమెంట్స్ కూడా దాఖలు చేశారు. దాంతో పాటుగా కమిషన్ సంబంధించి కూడా అన్నారం సంబంధించిన యాక్సెస్ చేంజ్ అలాగే డాక్యుమెంట్స్ జియో టెక్నికల్ ఫౌండేషన్ టెస్ట్ల ఆధారాలు అన్నిటిని కూడా ఈ రోజు ఆయన విచారణ కమిషన్ ముందు ఆధారాలను దాఖలు చేశారు. మరోవైపు ఏదైతే మేడిగడ్డ సంబంధించి కావచ్చు, అన్నారం బ్యారేజ్ సంబంధించిన కుంగుబాటు పగుళ్ళ సంబంధించి కూడా అక్కడ నాణ్యతపరమైన లోపాలు ఏర్పడ్డాయి. దానికి సంబంధించి ఈ రెండు బ్యారేజీలలో నీళ్లు నింపమని మిమ్మల్ని ఎవరు ఆదేశించారని కూడా కమిషన్ ఈఎన్సీ వెంకటేశ్వర్లను ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన దానికి సంబంధించి కూడా అప్పుడు ప్రభుత్వ అధికారికి సంబంధించి కూడా ఆదేశాలు ఇచ్చారన్నట్టుగా కూడా ఆయన కమిషన్ ముందు చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే కమిషన్ కాళేశ్వరానికి సంబంధించి విచారణ కొనసాగుతా ఉన్నది. మరోవైపు ఈ నెల 29వ తేదీ వరకు కూడా వరుసగా విచారణ చేస్తున్న నేపథ్యం ఉంది. క్రాస్ ఎగ్జామిన్ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ రోజు మరోసారి ఈఎన్సీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు నేపథ్యం ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఈ బ్యారేజ్ వద్ద పరీక్షలు నిర్వహించిన CWPRSC సంబంధించిన అక్కడ షాకింగ్ విషయాలను కూడా బయట పెట్టింది. బ్యారేజ్ లో 16 గేట్ల నిర్మాణానికి సంబంధించి కూడా నాణ్యత పాటించలేదని కూడా బయట పెట్టిన నేపథ్యంలో ఈ విచారణకు సంబంధించి కమిషన్ కూడా ఇదే అంశానికి సంబంధించి ఏదైతే CWPRS ఏదైతే విస్తుపోయే విషయాల సంబంధించి కూడా విచారణలో ఇక్కడ ఈఎన్సీ మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు కావచ్చు, అప్పుడు కొనసాగిన సంబంధించి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులను కూడా ఏదైతే విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మేడిగడ్డ కావచ్చు, సింద్రిల్లా బ్యారేజ్ కు సంబంధించిన ఆ బ్యారేజీలో ఎట్లాంటి లోపాల వల్ల కూడా అక్కడ కుంగుబాటుకు పగుళ్లకు కారణమైనట్టుగా కూడా పూర్తిగా విచారణలో కమిషన్ ఇప్పుడు
ఈఎన్సీ వెంకటేశ్వరరావుతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న అధికారులను కూడా గతంలో విచారిస్తున్న నేపథ్యం ఇప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇది తుది దశకు చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ బ్యారేజ్ విషయంలో సంబంధించి కూడా ఇలాంటి అంశాలను కమిషన్ బయట పెడుతుంది. దీంట్లో జరిగిన సంబంధించిన నాణ్యతపరమైన లోపాలకు గల కారణాలు ఎవరు, మిగతా సంబంధించి దీంట్లో జరిగిన అక్రమాలకు సంబంధించి ఏ విధమైన డాక్యుమెంట్స్ ఈ విచారణ కమిషన్ బయట పెడుతున్న పైన కూడా ఒక ఏదైతే మరికొన్ని రోజుల్లో కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు సంబంధించి ఈ రోజు కీలకమైన ఆధారాన్ని కూడా రాబట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఈ కమిషన్ కి సంబంధించి డిజైనింగ్ సంబంధించి కావచ్చు, డిపిఆర్ సంబంధించిన డాక్యుమెంట్లను ఎవరు సంబంధించి దీనిపైన ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఆయన స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ పేరును తెర మీద తీసుకొచ్చారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా దాఖలు చేశారు. కాబట్టి ఈ ఆధారాలు కీలకంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.